వెల్కమ్ బ్యాక్. ఎన్నికల సమయంలో టికెట్ల కోసం పోటాపోటీ ఉండడం సహజమని అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. టికెట్ల కోసం డిమాండ్ లేకపోతే అది ఎత్తిపోయిన పార్టీ అవుతుందని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామన్న సజ్జల పార్టీ నేతల్లో ఏమైనా అసంతృప్తి ఉంటే పిలిచి మాట్లాడతామన్నారు. అందులో ఎన్నికలు వస్తున్నప్పుడు సహజంగానే ఇప్పుడు ఇక్కడ కలిసిన వాళ్ళు చాలామంది ఆస్పిరెంట్స్ వస్తారు, ఆశావాళ్ళు ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏ పార్టీలో అయినా ఉంటుంది. ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో, ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో, డిమాండ్ ఉందో అక్కడే ఎక్కువ ఉంటుంది తాకిడి. అది లేకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు. ఎవరు అడగలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు, అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పనికిరాని చల్లని నాణ్యం అనుకోవాలి. ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది. బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం. ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు, కాబట్టి ఆస్పిరెంట్స్ ఉన్నారు. అది చాలా సహజంగా జరిగేది. దాన్ని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం, అందరినీ చేస్తాం, ఒక తాటి మీదకి వస్తారు. అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు, బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి దాని గురించి ఎవరు వరి కావాల్సిన అవసరంలా ఏదో జరిగిపోతుందని దాన్ని